హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు అనే దహించు అగ్ని అనే నామము గురించి మనం ధ్యానించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని యొక్క నామములు 3-4 దేవుని చిత్త ప్రకారం దేవుడిచ్చిన నడిపింపును బట్టి ఈ దినాన మనం ధ్యానించుకుందామండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రము తండ్రి. కృపగలిగిన యేసయ్య నీకు వందనాలు. అన్ని నామముల కన్నా పైనామం మీ నామం, మీ నామము శక్తి కలిగిన నామం, మీ నామము బలమైన నామం, నీ నామము నమ్ముకొనదగిన నామము ప్రభువా. ఆ నామములో ఉన్న గుణ లక్షణముల గురించి తెలుసుకోవటానికి నేను 2 వారాల నుంచి ప్రభువా మీరు మాకు ఇచ్చిన అవకాశానికి స్తోత్రం దేవ. ఈ 3వ వారమున తండ్రి కొన్ని నామములు, మీ యొక్క పేర్లలోని విశేషములు, విశిష్టతలు మేము తెలుసుకున్నటకు మీ యొక్క నడిపింపును మీరు మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. పోయిన వారమున తండ్రి దహించు అగ్నిగా నేను మీ యొక్క నామమును మాకు విశదపరిచారు ప్రభువా. అదేవిధంగా తండ్రి నేను మీ గుణలక్షణాలలో ఉన్న కొన్ని నామములు మేము తెలుసుకునే భాగ్యమును, నడిపింపును మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తమును ప్రోక్షించుకొనుచున్నాం. మీరే కావలసిన సహాయమును మీరు మాకు అనుగ్రహించి నీ వాక్యమును, నీ యొక్క నామములోని శక్తిని మేము తెలుసుకున్నటకు దేవ, ఆత్మీయంగా ఎదుగుటకు, ఆత్మీయ ఆరాధనలు ప్రభువా మేము చేయగలుగుటకు కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. 2వ నామం చూద్దామండి. 94వ కీర్తన 2వ వచనం. మొదటి నామము దహించు అగ్ని, దహించు అగ్ని. దయచేసి జ్ఞాపకం చేసుకోండి అమ్మా. ఒక 2-3 నెలలు పోయిన తర్వాత వరుసగా చెప్పగలగాలి. ఏదో లాటరీ వేసినట్టు దహించి అగ్నండి తర్వాత ఇదనుకుంటాండి అనుకునే కార్యక్రమాలు లేకుండా వరుసగా లైన్గా చెప్పేటట్టుగా దయచేసి, ఎందుకంటే స్తుతించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దహించు అగ్ని అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఆ అగ్ని మనల్ని దాటి వెళ్ళిపోతా మార్గములను సరళం చేస్తుంది, ఆ మార్గంలో ఉన్న శత్రువుని దహించేస్తుంది. కాబట్టి ఎప్పుడు మనం మోకరించి కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి ప్రభువా నువ్వు దహించు అగ్ని అనగానే మనకు ఆ పిక్చర్, ఆ సీన్ అంతా మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు హృదయపూర్వకంగా దేవుడిని మనం ఆరాధించగలం. ఈ దినాన 2వ నామాన్ని చూసుకుందాం. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 2వ వచనం. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారయ్యా? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు? చాలండి. ఇక్కడ 2వ నామం ఏంటంటే భూలోక న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నామో, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన ప్రభువుగా, యేసుక్రీస్తుని మన రాజుగా, యేసుక్రీస్తుని మన అధిపతిగా మనం చేసుకున్నామో మనకు ఒక న్యాయాధిపతి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూలోకంలో చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు. అయితే ఈ లోకంలో న్యాయం ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా నడుస్తుందో మనందరికీ బాగా తెలుసు. ఎటు డబ్బులు ఎక్కువ ఉంటే, ఎటు బరువు ఎక్కువ ఉంటే అటువైపు ఈ న్యాయమూర్తులు ఉంటారు. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకున్న ఒక నామం ఏంటంటే భూలోక న్యాయాధిపతి. భూలోకమంతటికీ యేసయ్య ఒక్కరే న్యాయాధిపతి. నువ్వు ఎప్పుడైతే ఆయన అధికారం కిందకు వస్తావో, ఎప్పుడైతే యేసు నామమును ధరించుకుంటావో, ధరించుకున్న వెంటనే దహించు అగ్నిగా దేవుడు నీ ముందు నడుస్తూ ఉంటాడు. 2వది, భూలోక న్యాయాధిపతిగా ఆయన నీ మీద ఆ అధికారం చేస్తూ నీ శత్రువులందరికీ, ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో వారందరికీ న్యాయము తీర్చి మనము వారి ద్వారా అన్యాయము పొందకుండా ఉండడానికి దేవుడు తన హస్తాల్లో మనల్ని దాచుకుంటాడు. దేవుడు, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళరా, వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళరా అని ఒక చిన్న చూపు లోకం అంతటికీ ఉంటుందండి. మన చుట్టుపక్కల వారికి, లోకం అంతటికీ అదో రకమైన చిన్న చూపు. అయితే ఈ చిన్న చూపు మనం భరిస్తున్నప్పుడు దేవుడు వారిని చూస్తాడు, మనల్ని చూస్తాడు. ఎందుకంటే న్యాయాధిపతి ప్రతి ఒక్కరి వాదన వింటాడు ఇక్కడ లోకంలో. కానీ భూలోక న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వినవలసిన అవసరం లేదు. ఆయన అంతా చూస్తూ ఉంటాడు. నువ్వు అన్యాయం చేస్తున్నావా, లేకపోతే నువ్వు అన్యాయం అయిపోతున్నావా, సమస్తాన్ని చూచే గొప్ప దేవుడు ఆయన. ఆయన చేతికి మన వ్యాజ్యాన్ని అప్పగించాలి.
ఎవరైనా వచ్చి మన మీద గొడవ పెట్టుకుంటున్నారు అనుకోండి, మనం ఏం చేయాలంటే నువ్వు 1 తిడతావా నేను 2 తిడతానని చెప్పేసి పోటాపోటీగా ఏ గ్రేడ్ తెచ్చుకుందామని తిట్టుల్లో ఆ ప్రయత్నం చేయకూడదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యోబు గారు రాసిన యోబు గారి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను. అది 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 యోబు గారు చెప్తున్న మాట. ఎందుకంటే జాగ్రత్తగా యోబు గారిని ఆదరిద్దామని ఒక 4 స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఆయనకి, యోబు గారికి, ఎలిఫజు, జోఫరు, బిల్దదు అనే 3 వచ్చారు. వచ్చి పాపం ఆ బాధలు చూడలేక ఒకంత కొంచెం దూరంలో కూర్చుని ఆదరించడం పోయి రకరకాల మాటలు మాట్లాడుతుంటే యోబు గారు చెప్పిన మాట ఏంటి అని అంటే, నా వ్యాజ్యమును నేను ఎవరికి అప్పగిస్తాను? దేవుడికి అప్పగిస్తాను. ప్రాణ స్నేహితులే. ఏమండి, బయటోళ్ళు ఏమన్నంటే ఓర్చుకోగలం, కానీ ఇంట్లో వాళ్ళే ఏదన్నంటే వాళ్ళు చిన్న మాట అన్నా కానీ మనం ఓర్చుకోలేం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమన్నానంటే, మన వ్యాజ్యాన్ని, అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా, మన వ్యాజ్యమును ఎవరికి అప్పచెప్పాలంటే దేవుడికి అప్పచెప్పాలి. దేవుడికి అప్పచెప్పాలి. చాలాసార్లు చెప్పాను, మరొక్కసారి చెప్తున్నాను. మనకి సహనం రావాలన్నా, మనకు దీర్ఘశాంతం రావాలన్నా ఇంట్లో వాళ్ళే మనకి సుత్తి శానం అయిపోతారు. ఇంట్లో గెలవాలి. గెలిచిన తరువాత రచ్చ గెలవచ్చు. ఓ పాస్టర్ నేనయ్యాను అనుకోండి, నా సాక్ష్యం ఇంట్లో ఉండాలి. నా గురించి ఇంట్లో మంచిగా చెప్తున్నారా చెడ్డగా చెప్తున్నారా? తలకిందులుగా తపస్సు చేసినా ఇంట్లో నుంచి మంచి సాక్ష్యం అయితే రాదు. ఏమండి, కానీ అక్కడ సహనం తెచ్చుకోవాలి అని అంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం నా జీవితంలో జరగాలి. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు భూలోక న్యాయాధిపతి అని నేను విశ్వసించాలి, నేను నమ్మాలి. నమ్మిన తరువాత నమ్మితే అప్పుడు ఏం చేస్తామంటే, మనం నమ్మితే ఏం చేస్తాము? 37వ కీర్తనలో ఉంటుంది, కీర్తనల గ్రంథం. ఒకవేళ మనం భూలోక న్యాయాధిపతి అని దేవుడిని నమ్ముకున్న తరువాత వ్యాజ్యం వచ్చింది. ఎవరైనా రక్తమాంసములు కలిగిన వారే కుటుంబంలో జాగ్రత్తగా కాస్తంత గొడవలు వస్తాయి. నిన్నటి దినాన్న జైపాల్ గారు చెప్పిన సాక్ష్యంలో కూడా ఆయన ఏమని ప్రస్తావించారంటే, చిన్న చిన్న గొడవలు మా ఇంట్లో కూడా వచ్చినాయి. కాకపోతే మా ఆవిడ వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా నా మాట విని నా వైపు మాట్లాడిందని చాలా సగర్వంగా చెప్పారు ఆయన. మరి ఎంతమంది ఆ మాటలు విన్నారో తెలీదు. ఆయనకు వాళ్ళ అబ్బాయి గారు 5 ప్రశ్నలు వేస్తే 3వ ప్రశ్న ఇది, వాళ్ళ భార్య గారి గురించి చెప్పింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి? వ్యాజ్యమును దేవుడికి అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత ఇంకా ఎలా చేయాలి? 37వ కీర్తన 4వ వచనం 5, 6 చదువుదామండి. దేవుణ్ణి బట్టి సంతోషించాలి. ఎందుకంటే ఆయన భూలోక న్యాయాధిపతి కనుక ఆయన మీద సంతోషిస్తే హృదయవాంఛలను తీరుస్తారు. మన వ్యాజ్యమును మన మార్గమును దేవుడికి అప్పచెప్పాలి. ఆయనను నమ్ముకోవాలి. ఎప్పుడైతే ఇక వ్యాజ్యం వచ్చిన తర్వాత ఆయన ఎందుకు సంతోషిస్తామో, మన హృదయం ఎందుకు వ్యాజ్యాలు వస్తాయి? మనం ఏదో హృదయంలో ఒక వాంఛ ఉంటుంది, అది వారికి ఇష్టం ఉండదు. లేకపోతే వారికి ఏదో వాంఛ ఉంటుంది, అది మనకి ఇష్టం ఉండదు. ఇక్కడ రకరకాల మాటలు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని సంతోషించి కాముగా ఊరుకోవాలి, ఆయన నమ్ముకోవాలి. మన హృదయ వాంఛలు ఆయన తీరుస్తారు. తర్వాత ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో, భూలోక న్యాయాధిపతి మీద మనం ఆధారపడతామో, ఆయన్ని ఆశ్రయిస్తామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? వెలుగు వలె మన నీతిని చేస్తారు, నిర్దోషత్వమును వెల్లడిపరుస్తారు. అది ముఖ్యం. ఆయనను నమ్ముకొని ఆయన ఎదుట మనం మౌనంగా ఉన్నప్పుడు ఆయన యందు మనం సంతోషించగలం. ఎప్పుడైతే సంతోషిస్తామో మన హృదయవాంఛలు తీరుతాయి. ఎప్పుడైతే హృదయవాంఛలు తీరుతాయో ఇక మన నీతి మధ్యాహ్నపు నిర్దోషత్వం మధ్యాహ్నపు వెలుగు వలె ఉంటుందండి. ఎప్పుడంటే మనం మౌనంగా ఉండాలి. వ్యాజ్యం అయినప్పుడు మౌనంగా ఉండాలి. ఎప్పుడూ మౌనంగా ఉండటం, అన్ని మౌనంగా ఉన్నప్పుడు చాలా ఈజీ. గొడవ అయిపోతున్నప్పుడు, రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు, దేవుడు మన సహనానికి సానబెడదాం అనుకుని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఏమన్నా ఎదురు తిరిగామనుకోండి, దెబ్బలు తగిలేస్తాయి. జాగ్రత్తగా మౌనంగా ఉండి దేవునికి స్తోత్రం, యేసు రక్తం చేయమనుకుని కాముగా ఉన్నప్పుడు ఆయన మధ్యాహ్నపు వెలుగులాగా చేస్తారు, హృదయవాంఛలు తీరుస్తారు. మౌనంగా ఉండాలి. ఆ మౌనంగా ఉండాలి అని అంటే విశ్వాసం ఉండాలి.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండుట అసాధ్యము. విశ్వాసంగా ఉన్నప్పుడు నోటికి కళ్ళెం పెట్టుకుంటాం, మౌనంగా ఉంటాం. ఎందుకు మౌనంగా ఉంటాము అని అంటే ఆయన భూలోక న్యాయాధిపతి కనుక. ఆయనకున్న ఆ భూలోక న్యాయాధిపతికి ఉన్న లక్షణం ఇంకోటి ఏంటంటే 97వ కీర్తన 2వ వచనం కూడా ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 2వ వచనం. మేఘాంధకారము ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అగ్ని ఆయనకు ముందు నడుస్తా ఉంది, చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేస్తుంది. ఆయన మెరుపులు లోకమును. మొత్తానికి ఆయన సింహాసనము నీతి న్యాయాలు కలిగి ఉంటుంది అనమాట. అంతే కదండి ఉంది అక్కడ. నీతి న్యాయములు కలిగి ఉన్న సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవుడు నీకు కావలసిన న్యాయం తీర్చి, ఆయన హృదయవాంఛలు తీర్చి సంతోషించేటట్లుగా చేసి ఇంకో గొప్ప కార్యం చేస్తారండి. అది వాగ్దానంగా తీసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 14వ వచనం. ఇంకా న్యాయాధిపతి మౌనంగా ఉంటే, ఏదైనా వ్యాజ్యం వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకుని దేవునికి ఆ వ్యాజ్యాన్ని అప్పచెప్పి ఆయన ఆశ్రయించి ఆయన యందు సంతోషిస్తే హృదయవాంఛలు తీరితే తర్వాత మధ్యాహ్నపు వెలుగులాగా ఉంటుంది. మౌనంగా ఉన్న తర్వాత ఇంకే దేవుడు ఏం చేస్తాడంటే యెషయా గ్రంథం 66:14. ఎప్పుడైతే మనం మౌనంగా ఉండి దేవునికి మన వ్యాజ్యాన్ని అప్పచెప్తామో ఉల్లసిస్తుంది. బాబోయ్, ఎముకలట లేత గడ్డి వలె బలిసిపోతాయి. యెహోవా హస్తబలం దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం ఆయన ఎదుట మౌనంగా ఉంటామో మన ఎముకలు బలపరచబడితే ఆయన కోపం శత్రువుల. ఒక మాట చెప్తున్నాను, పేరు మనకొద్దు, ప్రస్తావించను. కానీ దేవుని వాక్యము అట అని ఎప్పుడు మనం మాట్లాడకూడదు. దేవుని ప్రభావం వారు పొందుకున్నారంట, దేవుడు వచ్చాడంట, వారిని స్వస్థపరిచాడంట. అనేది అంటూ మాట మనకి. బైబుల్ ఏది చెప్పినా రూఢిగా చెప్తుంది. దేవుడు వారిని స్వస్థపరిచాడు, వారు రూపాంతరం చెందారు, వారు బలపరచబడ్డారు, వారు ప్రార్థన చేస్తే ఇలా జరిగింది అని చెప్పాలి. కానీ అంట అయిపోతే అది కథ అయిపోద్ది. రాజుగారికి 7 కుమారులంట, ఆ కుమారులు వేటకెళ్ళారంట, ఇలా ఉంటుందండి. బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ ఏది చెప్పినా రూఢిగా చెప్తుంది. లోతు పాపం చేస్తే పాపం చేస్తాడని చెప్తుంది, అబ్రహాం నీతిగా ఉన్నాడంటే నీతిగా ఉన్నాడని చెప్తుంది. కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఆ భూలోక న్యాయాధిపతిని మనం నమ్ముకుంటే ఆయన హృదయవాంఛలు తీరుస్తారు, సంతోషింపజేస్తారు, మధ్యాహ్నపు వెలుగులా చేస్తారు. అంతేకాదు లేత గడ్డి బలిసిపోయినట్లుగా చేస్తారు. ఆయన కోపం మన శత్రువుల మీద. నువ్వు వ్యాజ్యం ఆడితే నీ గొంతుకు నొప్పెట్టేద్ది. కొంతకాలానికి అరిసి మాటలు రావు. ఏదో తిట్టేద్దాం అనుకుంటాం కానీ నోటంట మాట రాదు. ఎందుకంటే ఆ ఎమోషన్లో, ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ బీపీలో నీ గొంతుకు పోద్ది. నోరు మూసుకుని కూర్చున్నాం అనుకోండి, దేవుడు కలుగు చేసుకుంటాడు. కాబట్టి రెండవ మాట, మన దేవుడు భూలోక న్యాయాధిపతి. ఎప్పుడు మనం దేవుడిని స్తుతించిన ప్రభువా నీవు దహించి అగ్నివయ్యా, నువ్వు భూలోక న్యాయాధిపతివి, నీ ఎదుట నేను మౌనంగా ఉంటాను ప్రభువా, నా హృదయవాంఛలు తీరుస్తావయ్యా. మనం భూలోక న్యాయాధిపతి అని మన నోటముట ఉచ్చరిస్తున్నప్పుడే మన హృదయంలో ఇవన్నీ మెదులుతూ ఉండాలి. ఆయన నా హృదయవాంఛలు తీరుస్తాడు, నన్ను సంతోషింపజేస్తాడు, లేత గడ్డిలాగా నా ఎముకలు బలిసేటట్టుగా చేస్తాడు, శత్రువు మీద కోపం తీర్చుకుంటాడు. మనం భూలోక న్యాయాధిపతి అనే మాట నోట్లోంచి వస్తుంది, కానీ హృదయంలో మన మనసులో ఇవన్నీ కదలాడుతున్నప్పుడు నేను అనుభవించింది చెప్తానండి. నీ కంట నీరు వస్తుంది. కన్నీటి లేకుండా ప్రార్థన వృధా, కన్నీటి లేకుండా ఆరాధన వృధా. కన్నీటితో ఆరాధించడం అనేది నేర్చుకోండి. కన్నీటితో ఆరాధించాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, కన్నీటితో విత్తాలి. 126వ కీర్తనలో కూడా ఉంటుంది కదా, కన్నీటితో విత్తువారు సంతోషంతో పంటకొస్తారు. కాబట్టి నేర్చుకుందాం. మన దేవుడు భూలోక న్యాయాధిపతి. మూడవ నామం దేవుని యొక్క మూడవ పేరు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. మొదటిది దహించు అగ్ని, రెండవది భూలోక న్యాయాధిపతి, మూడవది ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎల్ షడాయ్. ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా ఆయనకి ప్రత్యక్షమయ్యి, సర్వశక్తి కలిగిన దేవునికి స్తోత్రం. దేవుని నాకు చాలా అంటే అన్ని పేర్లు చాలా ఇష్టం. ఎందుకో ఈ పేరంటే ఒక రకమైన ఒళ్ళు గగురుపాటు వస్తుందండి నాకు. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు.
ఆయనకు అసాధ్యమైంది లేదు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అంటారు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనంలో మత్తయి సువార్త యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ధైర్యం తెచ్చుకోండి. దేవుని యందు ప్రియమైన వారులారా, కాన్ఫరెన్స్లో ఉన్న వారులారా, వాక్యం వింటున్న వారులారా, ఏదైనా కానీ మనుషులకు అసాధ్యం అండి. ఒక డిగ్రీ సంపాదించాలన్నా, ఉద్యోగం సంపాదించాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఒక పదోన్నతి కావాలన్నా, ఒక స్వస్థత రావాలన్నా, ఇంకా చెప్పండి ఎన్ని చెప్పుకున్నా ఇవన్నీ మనుషులకు అసాధ్యమే. లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో రకరకాల ప్రయత్నాలు చేసినా, ఎంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయినా ప్రాణం నిలబడాలి అని అంటే దేవుడి వల్లే. ఒక వ్యక్తి గర్భం ధరించాలి, ఒక జంట గర్భం ధరించాలి, గర్భఫలం కలగాలంటే దేవుని కృపే. ఒక వ్యక్తి ఆశీర్వదించాలి అంటే దేవుని కృపే. ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే దేవుని కృపే. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఏది జరగాలన్నా అన్ని మనుషులకు అసాధ్యమే. నేను చేసేస్తానని అనుకుంటాం వయసు ఒరబడిలో. కొద్దిగా కండబలం, అండబలం, అర్ధబలం ఉన్నప్పుడు ఏదైనా జరిగిపోద్ది అనుకుంటాం. ఏమీ జరగదు. మనమే జరగాల. ఎక్కడికి జరగాల? గోతికి జరగాలి తప్ప మన వల్ల అయ్యే కార్యక్రమం అంటూ ఏమీ లేదు. ఒక స్వస్థత అయినా, ఒక ఆశీర్వాదం అయినా, కుటుంబంలో సంతోషమైనా, లేకపోతే కుటుంబంలో వివాహాలైనా, ఉద్యోగాలైనా, చదువులైనా, ఏదైనా కానీ, ఆఖరికి ఈవెన్ పిల్లలు పుట్టడం అయినా, ఏది జరిగినా కానీ దేవుని వలననే జరగాలి. బైబిల్ గ్రంథాల్లో 2 సందర్భాల్లో వృద్ధులకు, వయసు ఉడిగిపోయిన వారికి, వాళ్ళకి మృతతుల్యం అయిపోయింది వారి జీవితం. ఇక రేపో మాపో పరదేశులమో ప్రియులారా పాట పాడేసే జంటకు దేవుడు పిల్లల్నిచ్చారు. ఇంకా అది ఆ సర్వశక్తిమంతునికి అది సాధ్యం. ఇక అంతే. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో సాక్షాత్తు దేవుడు అంటారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే కలదా అసలు? ఆయన సర్వసృష్టికర్త, నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ధైర్యం తెచ్చుకో ప్రియమైన వారులారా, నీకు నాకు దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. నీకు ఏది లోటో ఆ లోటును నువ్వు మనసులో పెట్టుకుని నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభువా, నువ్వు సహాయం చేస్తున్నావని నీ గృహంలో అటు ఇటు తిరిగాడుతుండు, నువ్వు వర్క్ స్పాట్లో అటు ఇటు తిరుగుతూ ఉండు, నీ ప్రయాణంలో అటు ఇటు తిరుగుతూ ఉండు. సర్వశక్తిమంతుడు ఎల్ షడాయ్ నీకు స్తోత్రం, ఎల్ షడాయ్ నీకు స్తోత్రం, నీకు అసాధ్యమైంది లేదు ప్రభువా నీకు స్తోత్రం అని తిరుగుతూ ఉండు. శూన్యం నుంచి సమస్తం చేసిన దేవుడు, మన జీవితం శూన్యమైపోయిన సమస్తము కలిగిన పచ్చని చెట్టులా చేయగలిగిన సమర్థవంతుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆరోగ్యం లేదా? నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభువా. ఐశ్వర్యం లేదా? నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభువా. ఏమండి, డబ్బులు సంపాదించుకోవచ్చు ఏదో రకంగా. పిల్లల్ని ఎక్కడ పుట్టించేస్తామండి? వయసు అంతా ఉడిగిపోయి స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత జకరియా ఎలిజబెత్తులకి అంతే, ఆదాము అబ్రహాము శారా గారులకి అంతే కదా. ఎక్కడవుతుంది? అదే చేయగలిగిన దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. ఇంకా సమస్త సృష్టిని సృష్టించిన ఆ గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు. తప్పక నోటి మాట చేత సమస్తము చేయగలడు. కాకపోతే అక్కడ ఒక చిన్న కండిషన్ ఉంటుంది. ఆదికాండ గ్రంథం 17:1 మనం చదువుకున్నాం కదా, నా ఎదుట నువ్వు నిందారహితంగా నడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అబ్రామా, నీవు నా ఎదుట నిందారహితంగా ఉండు. చాలా కష్టం ఇది. తప్పు చేయకుండా ఉండు, లేకపోతే పాపం చేయకుండా ఉండు, ఒకంత పర్వాలేదు, కానీ నింద పడకుండా చూసుకో. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏదో రకంగా నిందలేసేసేవాళ్ళే. గొప్పగా వాక్యం చెప్పామంటే ఏం చెప్పామంటారు, చెప్పలేదంటారు. ఏదైనా కానీ మనుషుల దగ్గర 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం ఒకటి ఉంది, అది నాలుక. అయితే పక్కన తిడతారు, లోపలికి బయటికి వెళ్ళిపోయి రకరకాలుగా మాట్లాడతారు. ఈ నిందల నుంచి బయటికి రావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి, యేసయ్యతో అన్యోన్య సహవాసం కావాలి. ఆ నిందల్లో నుంచి బయటికి రావాలి అని అంటే అప్పుడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు. ఏ కార్యమైనా ఆయన చేస్తారండి. ఒక్క పిల్లోని కాదండి. ఆ 17వ అధ్యాయం కిందకి వెళ్తే అబ్రాహాం గారిని తీసుకెళ్ళి ఆ పైన ఆకాశం వంక చూడు, ఆకాశ నక్షత్రాల్లో చేసేస్తాను, కింద
సముద్రాన్ని చూడు ఇసుక రేణువులాగా. అంత సర్వశక్తిమంతుడు. ఈయనక వయసుడిగిపోయింది. విశ్వాసం విశ్వసిస్తే భూలోక న్యాయాధిపతి లేత గడ్డిలా బలిసేటట్టుగా చేస్తారు. విశ్వసిస్తే, నమ్మితే సర్వశక్తిమంతుడైన దేవుడు నీకేం కావాలో అది ఇచ్చేస్తాడు. నువ్వు ఎంతవరకు ఊహించగలవండి? మన అంటే నా వరకు నాకు లోకం ఏమీ తెలియదు, నిజంగా చెప్తున్నాను. పాపం యొక్క స్థాయి ఒక్కొక్కసారి వార్తలు ఏంటంటే భయంకరంగా, అది అసలు అంచులు మనం తట్టుకోగలమా? ఏమంటే పాపం గురించి తెలీదు, దేవుడి గురించి తెలియదు, ఏమీ తెలియదు మనకు. నూతులో కప్పల్లా కొట్టుకుంటున్నాం అంతే. మనం ఊహించలేనివి కూడా మన బ్రతుకుల్లో ఆయన నమ్ముకుంటే చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఎక్కడో విగ్రహాలకు పూజ చేస్తున్న కల్దీల ఊరిలో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి ఎప్పటికీ ప్రపంచం అంతటికీ ఆయన తండ్రి. అది ఆయన గొప్ప సర్వశక్తిమంతుడు చేసే కార్యము. మూడవది సర్వశక్తిమంతుడైన దేవుడు. తరువాత నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమాకాండ గ్రంథం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో ఉన్న రోగాలే మీకు రావు, నేను స్వస్థపరిచే యెహోవా ఆయన. మొదటిది దహించు అగ్ని, రెండవది భూలోక న్యాయాధిపతి, మూడవది సర్వశక్తిమంతుడు, నాలుగవది స్వస్థపరచు దేవుడు. ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచారు. ఏమండి? ముట్టి స్వస్థపరిచారు, ముట్టుకుంటే స్వస్థపరిచారు, మాట్లాడితే స్వస్థత కలిగింది, చూస్తే స్వస్థత కలిగింది. ఆయన ఒంటి నిండా నడినెత్తిని చరికాలి వరకు స్వస్థతే. కొంతమంది ఆయన ముట్టుకుని స్వస్థపరచబడ్డారు. మరణించిన వారు సహితం సజీవులుగా అయ్యారు. కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు. పక్షవాయం కలిగిన వారు నడిచారు. గురుడ్డివారు చూడగలిగారు. ఏమండి? ఒకటని ఎన్నని చెప్పగలం ఆయన స్వస్థతలు. ఆ శారీరక స్వస్థతలే కాదు, ఆత్మీయ స్వస్థతలు సహితం ఆయన అనుగ్రహించిన గొప్ప దేవుడు. 53వ యెషయా గ్రంథం మనం ధ్యానించుకుంటున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత. నిన్నటి దినాన్ని కూడా దీపవృక్షం గురించి మాట్లాడుకుంటూ ఆయన గాయముల వలన స్వస్థత. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత. నీకు ఏ స్వస్థత కావాలి? ఆత్మీయ స్వస్థత కావాలన్నా దేవుడిస్తాడు. ఒకవేళ ధన విషయంలో స్వస్థత కావాలన్నా దేవుడిస్తాడు. ఏమంటే ఐగుప్తీలకు ఉన్న లోకంలో ఉన్న ఏ రోగం నీ దగ్గరికి రాదు. ఒకవేళ నువ్వు అటు ఇటుగా తిరిగి ఏ పాపం వల్లైనా ఏమన్నా రోగం వస్తే మరలా పశ్చాత్తాపడితే చూసినోడు ఎవడో నీ రోగం ఉందని అనుకోరు. అట్టి రీతిగా చేయగలిగిన దేవుడు. ఒక 2 రాజులను మీకు చూపిస్తానండి. 2 రాజుల్ని. ఒక రాజుగారి పేరు ఆస, యోధా రాజుగారి. ఇంకో రాజుగారి పేరు హిజ్కియా. వీళ్ళిద్దరికీ రోగాలు వచ్చినాయి. అయితే వీళ్ళ అప్రోచ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12వ వచనం. ఆస తన ఏలుబడి యందు 39 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాదాల్లో జబ్బు వచ్చింది. బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక. చూసారండి, రాజుగారు బహు బాధపడుతున్నాడట. కానీ ఎక్కడికి వెళ్ళలేదు ఆయన గారు? దేవుడి దగ్గర విచారణ చేయడానికి వెళ్ళలేదు ఆయన. వైద్యులను డాక్టర్లను పట్టుకున్నాడట. పట్టుకుని ఆ తర్వాత ఏమైపోయింది? ప్రభువునందు నిద్రించాను. ఆ మాట తర్వాత వచ్చిన అదేనండి. ఇక ఆయన చనిపోయాడు. ఎంత స్పష్టంగా రాసిందో ఒకసారి చూడండి. ఆయనకు బహు బాధపడుతున్నాడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కానీ, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కానీ, ఏమంటే సమస్తం దోచి డాక్టర్ గారి దగ్గర హాస్పిటల్లో కాళ్ళు చేతులు ఎత్తుకుని పడుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ, దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభువా ఈ తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా, కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి దేవుని వైపు 2 చేతులు ఎత్తి, నాయనా నువ్వు నన్ను స్వస్థపరిచే దేవుడవు ప్రభువా, ఎప్పుడో మా ఇజ్రాయేలీలు ఆ ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడే నువ్వు చెప్పావు ప్రభువా, నీ మీద దృష్టించి నీ ఆజ్ఞలందు మనసుంచి నీ మీద ఆధారపడితే ఐగుప్తీలకు ఉన్న ఏ రోగం మాకు ఇవ్వనన్నావు ప్రభువా, నాయనా ఏదో తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుడి దగ్గర విచారణ చేయలేదు. అక్కడ ఉన్న మాట ఏంటంటే విచారణ చేయలేదు. విచారించడం అనేంటి? నేనేం చేశాను ప్రభువా, నాయనా తప్పు చేశానయ్యా అని బ్రతిమలాడుకోవడం. ఆసాగారు బతిమలాడుకోలేదు, వెళ్ళిపోయాడు, ప్రభువునందు నిద్రించాడు. హిజ్కియా గారి సంగతి చూద్దాం.
యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూస్తే ఆయనకు కుదరని రోగం వచ్చింది. మనందరికీ తెలిసిందే ఈ సందర్భం. యెషయా ప్రవక్త గారు వచ్చి ఆయన ప్రార్థన చేయలేదు, వార్నింగ్ ఇచ్చాడు. బాబు నీ టైం దగ్గర వెళ్ళిపోయింది, జాగ్రత్తగా ఇల్లు చదువుకో అని. ప్రార్థన చేసింది అసలు ప్రవక్త వచ్చి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు ఈ వాక్య భాగం? పాస్టర్ గారు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఈ రోజుల్లో వార్నింగ్ ఇచ్చారనుకోండి డిమోషనే పాస్టర్కి. ఏమండి, వార్నింగ్ ఇచ్చే పాస్టర్లు ఎవ్వరూ ఇప్పుడు లేరు. అసలు పాస్టర్లు చేయవలసిన పని ఏంటి అని అంటే పాపాన్ని పాపంగా ఖండించాలి, పాపాన్ని పాపంగా చెప్పాలి. నీకు ఎక్కడ రోగం ఉందో అది ఆపరేషన్ చేయాలి, అది పాస్టర్ పని. ఇప్పుడు ఆ పని చేస్తే వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతారు, వేరే చర్చికి వెళ్ళిపోతారు. ఇక మన సంఘం ఖాళీ. ఏమంటే పాస్టర్ గారు వచ్చారు, యెషయా పాస్టర్ గారు, నువ్వే బాబు నీ ఇల్లు నీ రోజులు దగ్గర పడిపోయినాయి, ఇల్లు చదువుకో అని అంటే అప్పుడు ఈ భక్తుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈయన ప్రార్థన చేసే లోపల 5వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా 38:5. మళ్ళా పాస్టర్ గారికి వార్నింగ్ వచ్చింది. బాబు యెషయా గారు మీరు వెనక్కి బయలుదేరి హిజ్కియా గారి దగ్గరికి వెళ్ళి సెలవిచ్చుచున్నదేమనగా నువ్వు ఒక ఏడవటం నేను చూశాను. అదండి కన్నీళ్లకున్న పవర్. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను అని అంటే నిన్నటి దినాన్న నేను విన్నంత వరకు జైపాల్ గారు ఆఖరి కోరిక అని చెప్పారు. తర్వాత విజయ్ గారితోనూ బేబీ గారితో మాట్లాడండి. ఆయన ఆఖరి కోరిక ఏంటంట, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే భక్తులు ఇప్పుడు వరకు నాకు ఎక్కడ కనపట్లేదు, నేను అలా తయారు చేయలేకపోతున్నాను అని. దేవుని మహాకృప. దేవుడు కూడా నేను విన్నప్పుడు అదే అనుకున్నాను, ప్రభువా నేను కూడా ఆ జైపాల్ గారు వరలో ఉండడానికి ఆ కన్నీళ్ళు కార్చండి, కన్నీళ్ళు ప్రార్థన చేయండి అంటే ఒక్కరు హృదయం కలగట్లేదండి. కన్నీటి ప్రార్థన ఎంతో 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 బలమైనది, శక్తివంతమైనది, మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. హిజ్కియా గారు కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆయన అప్పుడే చచ్చిపోవలసినోడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఆశా గారి గ్రూప్లో ఉన్నామా? హిజ్కియా గారి గ్రూప్లో ఉన్నామా? దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? వైద్యుల దగ్గరికి వెళ్తున్నామా? వైద్యులు, వైద్యశాస్త్రం, మందులు, నేను దీనికి వ్యతిరేకిని కాదు. కానీ నువ్వు మొదట వెళ్ళవలసింది దేవుడి దగ్గరికి వెళ్తే ఆ తర్వాత అంజూరపు ముద్ద ఆయనే చెప్పాడు. యెషయా గారే ఉంటుంది. ఆ కిందకు వస్తే అంజూరపు ముద్ద తీసుకొచ్చి ఆ గాయం మీద పెట్టండి. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ముందు డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయే సార్ అలాగే సార్ అవును సార్ మీరు చెప్పింది నువ్వు సూపర్ డాక్టర్ సార్ భలే చూసా ఇవన్నీ పనికిరాని మాటలు ఇవి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు చేస్తాడు. దేవుడు గాయాలలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం 7,000 రోగాలు, ఎన్నో రోగాలు ఉంటే అవి మొత్తం ఆయన 39 గాయాల్లో ఇమిడింపబడ్డాయి. 7,000 రోగాలు. ఏమండి, కాబట్టి ప్రతి రోగానికి సమాధానం యేసు రక్తం. ఆ రక్తంలో ఉన్న శక్తి, ఆ రక్తంను ఆశ్రయిస్తే, విశ్వసిస్తే స్వస్థపరచు దేవుడు ప్రతి రోగాన్ని. ఒకవేళ మన శారీరక రోగం కాకపోయినా సమాధానం, లేకపోతే ఒకటండి ఆత్మఫలము మనందరికీ బాగా తెలుసు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం, మంచితనం, విశ్వాసం, ఆశా, నిగ్రహం. ఈ ఆత్మఫలం ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువే. యేసుప్రభుని జాగ్రత్తగా దగ్గర నుంచి చూడండి, ఈ 9 కనపడతాయి ఆయన దగ్గర. ఈ ఫలం, ఏ ఫలం మన దగ్గర లేదా ఆ శరీరం యేసుప్రభు శరీరం కానట్టే లెక్క. ఇప్పుడు అది స్వస్థపరచబడాలంటే యేసుప్రభు దగ్గర మరలా స్వస్థపరచు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రభు నా దగ్గర ప్రేమ తక్కువైంది, సంతోషం తక్కువైంది, సమాధానం తక్కువైంది, దీర్ఘశాంతం రావట్లేదు, తర్వాత దయాళుత్వం రావట్లేదు, విశ్వాసం లేదు, మంచితనం లేదు, సాత్వికం లేదు, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే ఏంటండి? చాలామంది ఆశా నిగ్రహం అండి సెల్ఫ్ కంట్రోల్. తిమోతి పత్రికలో ఏముంటుంది? ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి. అది యేసుప్రభువే కదా ఇస్తారు. అదే ఆశా నిగ్రహం. అది చాలా ఇంపార్టెంట్. ఆఖరిలో తోకలో ఉంటుంది కానీ అది విపరీతం. అది చాలా కష్టం. అది కావాలన్నా, ఏది కావాలన్నా స్వస్థపరచు దేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. స్వస్థపరచు దేవుడు అనేది ఒక నామము. చూద్దాం, ఇంకొక పేరు చెప్పుకుందాం. ఇంకోటి చెప్పుకోవచ్చండి. 29 నిమిషాలు అయింది. 5వది ప్రేమించు దేవుడు.
ప్రేమించు దేవుడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను పత్రిక. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ ఉండాలి, లేకపోతే దేవుడిని ఎరగటం అనేది కష్టం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు నడినెత్తిని చరికాలి వరకు ప్రేమస్వరూపి. 16వ వచనం కూడా ఒకసారి చదువుదాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను నమ్ముకుని ఉన్నాం. దేవుడు ఎన్నిసార్లు ఉందండి ప్రేమస్వరూపి అని? ఒకే అధ్యాయంలో 2 సార్లు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమస్వరూపి అయిన దేవుడు. ఒకే అధ్యాయంలో 2 సార్లు ఉండడం కాదు, బైబిల్లో ఒక అధ్యాయమే ఉంది ఆయన ప్రేమ గురించి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, ఆ 13 వచనాలు చూసుకుంటే ప్రేమ గురించే ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా ప్రేమ కోసమే రాయబడిన అధ్యాయం కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, 1 కొరింథీలు. అంటే ప్రేమ అంత గొప్పది. ప్రేమలో ఒక శక్తి ఉంది. ప్రేమలో యేసుక్రీస్తు ప్రభువు, చాలామంది అంటారు యేసయ్యకి వ్యతిరేకమైన వాళ్ళు, చేతగాక ఆయన ప్రేమ 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 అనుకుంటా భారతదేశంలోనే చాలామంది యేసుక్రీస్తు ప్రభు త్యాగాన్ని కించపరుస్తూ మాట్లాడతారు. ఏమండి, ఇప్పుడు గాంధీ గారిని తీసుకుందాం. మన దేశమునకు స్వతంత్రం తీసుకొచ్చిన జాతిపిత గాంధీ గారు. ఆయన సిద్ధాంతం ఏంటి? అహింసా సిద్ధాంతం. ఎక్కడి నుంచి వచ్చింది అది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి వచ్చింది. ఏమండి, ప్రేమ. ఆయన అహింస చూపించారు. ఆయన మాత్రం విగ్రహాలు పెట్టేసి చాలామంది గొప్ప విషయం ఏంటి, దరిద్రమైన విషయం మన దేశంలో ఏంటంటే, పల్లెటూరులో కానీ వీధులు ఏదైనా జాతరలు అయినాయి అని అంటే బట్టలిప్పి డ్యాన్స్ వేయడానికి అందరూ చప్పట్లు కొడతారు. మారండ్రా బాబు అని సువార్త చెప్తాము, ప్రేమ కలిగిన దేవుణ్ణి పరిచయం చేస్తామురా బాబు అంటే సువార్త చెప్పొద్దు అంటారు. ఏమండి, రకరకాల డ్యాన్సులకి అయితే బాగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తారు, కానీ ప్రేమ గురించి చెప్తాము, సువార్త గురించి చెప్తామంటే ఒప్పుకోరు. ఎందుకంటే ఆ ప్రేమలో శక్తి ఉంది, పవర్ ఉంది. ఇప్పుడు ప్రేమ మనలో ఉంటే మనలో శక్తి ఉంటుంది, పవర్ ఉంటుంది. ఆ ప్రేమ లక్షణాలు ఒక 2-3 చూసుకుని మనం ముగించుకుందాం. ప్రేమ గురించి ఎలా దేవుడు యేసుప్రభు అంటారు కొండ మీద ప్రసంగం చేస్తూ, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. నేను మీతో చెప్పేది ఏంటంటే, ఉండునట్లు శత్రువులను ప్రేమించాలి. చాలాసార్లు మన ప్రేమ అంటే, యేసుక్రీస్తు ప్రేమ అంటే ఏంటంటే శత్రువులను ప్రేమించాలి. మనకు అందరూ ప్రేమ పంచుతున్న వాళ్ళని ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళని ఐ లవ్ యూ చెప్పడం పెద్ద పని కాదు. ఐ లవ్ యూ కాదు, ఐ హేట్ యూ అన్న వాళ్ళని కూడా ఐ లవ్ యూ అని చెప్పాలి. ఆడు ఎన్నిసార్లు హేట్ యూ అంటున్నా సరే కామ్గా మౌనంగా ఉండాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా 37వ కీర్తనలో చెప్పుకున్నట్టుగా, ప్రాణం జాగ్రత్తగా దేవుడిని నమ్ముకుని మౌనంగా ఉండి హేట్ యూ అన్నప్పుడల్లా ఐ లవ్ యూ అంటూ ఉంటే ఏదో రోజు వస్తుంది ఆ హేట్ అన్న దగ్గర లవ్ అనేది వస్తుంది. శత్రువుని ప్రేమించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆ పని చేసి చూపించాడు కూడా. సిలువలో ఆయనను అంత ఇబ్బంది పెడుతున్న వారందరినీ ఎక్కడ తిట్టినట్టు కానీ శపించినట్టు కానీ ఎక్కడా లేదు. ఆ పక్కనున్న కుడి పక్కనున్న దొంగ, ఎడం పక్కనున్న దొంగ వాళ్ళందరినీ శపిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు మాత్రం ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా, వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళని క్షమించు ప్రభువా అని చెప్పిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. రెండవది 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒకటి ఒకసారి చూడండి. మనం ఆశీర్వచనమునకు పిలువబడితిమి కానీ అని ఉంటుంది. అంతేనండి, 9. ఆశీర్వాదమునకు వారసులు మగుటకు మేము పిలువబడితిమి కానీ క్రీడుకు ప్రతి కీడు కానీ తిట్టినప్పుడు ప్రతి తిట్టు కానీ దీవించుడి. చాలండి. మనం ఆశీర్వాదానికి కారకులు అవ్వాలి, ప్రేమకు కారకులు అవ్వాలి అని అంటే దోషణకు ప్రతి దోషం చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎందుకు? మొదటే చెప్పుకున్నాం, ఆయన భూలోక న్యాయాధిపతి. నువ్వు కాముగా ఉండటమే చూస్తాడు దేవుడు. నువ్వు తిట్టావనుకో, నీకు కూడా ఒక రెడ్డింగ్తో ఆయనతో పాటు ఆయనకు ఒక రెడ్డింగ్కి ఇంటూ వేస్తే నీకు 2 వేసేస్తాడు. మనం కాముగా జ్ఞాపకార్థ గ్రంథంలో మనం ఉండాలి. ఏం చేయాలంటే తిడుతున్న కొద్ది సరే కానీ అని మౌనంగా ఉండడమే. వాళ్ళు ఏం చూడకుండా కొనుక్కున్నా మనకి వినపడవు, ఆ దేవుడికి వినపడితే ఓహో కింటూ మార్క్ వేసుకుంటూ పోతాడు. ఆ తర్వాత చినుకు సముద్రం అయినట్టు ఆ తర్వాత సంగతి తర్వాత. మౌనంగా ఉండుట వలన ఏమవుతాం, మనం శత్రువు మీద ఆయన కోపం చూపిస్తారు. తర్వాత దేవుడే. ఇక ఆయన ప్రేమ గురించి మనం ఈ శిలువ ధ్యానాల్లో మనం ఎలా నేర్చుకుంటున్నాం కాబట్టి, ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించిన గొప్ప దేవుడు ఆయన.
కాబట్టి ఆ ప్రేమ కలిగిన ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఎన్ని రోజులు చెప్పినా తక్కువే. కాకపోతే ఒక నామం గురించి మీకు తెలియచేయాలి కాబట్టి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు, తర్వాత భూలోక న్యాయాధిపతి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, స్వస్థపరచు దేవుడు. ఈ స్వస్థపరచు దేవుడి దగ్గర ఒక మాట మీరు నన్ను అడగచ్చు, ఎంత ప్రార్థన చేసినా ఎంత నమ్ముకున్నా రోగాలు తగ్గట్లేదు పాస్టర్ గారు, ఏంటి పాస్టర్ గారు అని అంటే, ఒక్కొక్కసారి ఆ శ్రమల ద్వారా, ఆ అస్వస్థతల ద్వారా దేవుడు ప్రార్థన ఆలకించకుండా ఉంటాడు. మంచి ఉదాహరణ ఏంటంటే అండి, పౌలు గారు. ఆయన నాలో ఒక ముళ్ళుంది, అది దేవుడికి నన్ను దూరం చేస్తుంది, ఎంత ప్రార్థన చేసినా అది తొలగిపోవట్లేదు. అప్పుడు ఏమన్నాడు ఆయన? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ పత్రిక అందుకు నా కృప నీకు చాలు. ఆ బలహీనతలోనే దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు కనుక ప్రియమైన వారలారా, ఆయన కృప మనకి చాలు. ఆయన స్వస్థపరచు దేవుడు, ప్రేమించు దేవుడు. కాబట్టి ఈ నామాలు ఇప్పుడు వినేయటం కాదండి, అయిపోయిన తర్వాత కూడా మరలా ఇది విందాం, దేవుని నామములను ధ్యానం చేద్దాం. మనం అప్పుడు స్తుతిస్తున్న స్తుతి 5 నామాలు మనం తెలుసుకున్నాం, దహించు అగ్నిని. ఎప్పుడైతే ఆ మాటల్లోని అంతరార్థం, ఆ నామాల్లోని ఆ గుణలక్షణాలు మనం ధ్యానించి దేవుని దగ్గర స్తోత్రం చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం అనుకో, చేసి చూడండి, నేను నమ్ముతున్నాను, మీ కంట కన్నీరు కారుతున్నప్పుడు అది పరిమళ ధూపముగా, ధూపవేదిక మీద మనం మాట్లాడుకున్నాం, జటామాంసి, గోపీచందనం, గంధపు చెక్క, ఉప్పు కలపబడిన స్వచ్ఛమైన సాంబ్రాణి వేస్తే దేవునికి ఎంత ఇంపైన సువాసనగా ఉంటుందో, నీ కన్నీటి చుక్క సంతోషంతో, దేవా ఐ లవ్ యూ జీసస్ అని కన్నీటితో నువ్వంటే, అంతకు మించిన పోల్చదగినన్ని రెట్లు ఆయన సంతోషిస్తాడు. అంత ఇంపుగా ఉంటుంది. మన కష్టాల కోసం ఏడుస్తాం, అది కాదు. సంతోషంతో ఆయన స్తుతిస్తూ కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక.